హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కూల్ టీచర్. నేను మీరు ఎలా ఉన్నారండి? అందరూ సూపర్ డూపర్ గా ఉన్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి జస్ట్ గార్డెన్ విశేషాలని ప్లస్ లంచ్ రెసిపీస్, పైగా వీకెండ్ కదండి, వీకెండ్ స్పెషల్ రెసిపీస్ ఉంటాయి. సాటర్డే సండే అంటేనే కొంచెం స్పెషల్ రెసిపీస్ ఉంటాయి కదా, వాటిని షేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా గార్డెన్ లో ఎప్పటిలాగా మందారాలు అయితే బాగా వస్తున్నాయండి. ఇంకా మల్లె చెట్లు కూడా, 2 చెట్లు కూడా చాలా బేభత్సంగా పూసేస్తున్నాయి అనమాట. అసలు చెట్టు ఆకు కనిపించట్లేదు, ఫుల్ ఫ్లవర్స్ తో నిండిపోతుందండి. అంటే ఇప్పుడు ఈ ట్రిప్ అయిపోతే మళ్ళా అది మొత్తం మొగ్గలంతా కూడా పువ్వుల్లాగా అయిపోతాయి కదండి. ఇంకా తర్వాత మళ్ళా కాసేపు గ్యాప్ ఇచ్చి మళ్ళీ మొగ్గలు స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది ఫస్ట్ ట్రిప్ అయితే చాలా బాగా వస్తున్నాయి. ఇది ఒక వెరైటీ అండి, రౌండ్ గా ఉంటుంది ఇది. మనకి ఇంకొక వెరైటీ వచ్చేసి నేను స్టార్టింగ్ లో మీకు ప్రీవియస్ వీడియోస్ లో చూపించాను, ఇదండి సెకండ్ వెరైటీ. ఇది ఒక వెరైటీ అనమాట. ఇందాక చూపించింది ఒక వెరైటీ, అదేమో కొంచెం రౌండ్ గా ఉంటుంది మొగ్గ, ఇదేమో కొంచెం సూదిలాగా అంటే పొడవుగా వస్తుంది అనమాట. అసలు చెట్టు మొత్తము ఫ్లవర్స్ విరబూసేస్తున్నాయి అనమాట. అసలు అది ఫ్రేగ్రెన్స్ అయితే భలే బాగుంటుందండి. నిజంగా సమ్మర్ సీజన్ లో ఈ మల్లె మొగ్గల స్పెషాలిటీ అదే కదండి, ఆ మల్లె ఫ్రేగ్రెన్స్ మనకి చాలా బాగా అనిపిస్తుంది. జాస్మిన్స్ అంటే ఇష్టపడిన వాళ్ళు అంటూ ఎవరు ఉంటారు కదా. ముఖ్యంగా నాకు వేరే ఫ్లవర్స్ అన్నిటికంటే కూడా మల్లెపూలు అంటే చాలా చాలా ఇష్టం అనమాట. ఇంకా దానికి తగ్గట్టుగా మా చెట్లు కూడా బాగా వస్తున్నాయి. ఇంకా కనకంబరాలు కూడా సమ్మర్ కాబట్టి బాగా వస్తున్నాయండి. ఇంకా టమాటాస్ ని కట్ చేయడం జరిగింది ఈ రోజు, ఎందుకంటే పక్షులు మంచిగా అవి పొడుచుకుని ఆస్వాదిస్తున్నాయి అనమాట. నాకు బాగా అనిపిస్తుంది. కాకపోతే మొత్తము టమాటాస్ అన్నిటిని పాడు చేసేస్తాయి కదా, ఒకటి రెండు ఎలాగో మనం వదిలేస్తాము. ఈ సైజ్ అయితే కనుక మన అరచేయి అంత సైజు ఉంటుందండి టమాటా ఒక్కొక్కటి కూడా. ఇంకా అది కట్ చేస్తాను. ఇంకా రెసిపీస్ లోకి వెళ్ళిపోదాం. రెసిపీస్ అన్ని కూడా చాలా ఈజీగా సింపుల్ గా చేసేసుకున్నాయండి. ఈ రోజు స్కిన్ కి అద్భుతంగా పనిచేసేటువంటి జ్యూస్ రెసిపీని షేర్ చేస్తున్నానండి. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి. ఈ జ్యూస్ మన స్కిన్ కి మంచి టానిక్ లా పనిచేస్తుందండి. ఇక్కడ చూపించినట్టుగా కేరా తురుముకున్నాను, ఒక క్యారెట్ తురుముకున్నాను, టమాటాస్ కట్ చేసుకుని పెట్టుకుని దాన్ని మిక్సీ జార్ లో వేసేసుకుని ఇలా సాఫ్ట్ గా మనం గ్రైండ్ చేసేసుకుంటాము. తర్వాత ఒక లెమన్ పూర్తిగా స్క్వీజ్ చేసేసుకుంటామండి. ఇప్పుడు నేను చేసిన క్వాంటిటీ 2 పర్సన్స్ సరిపోతుంది. పర్ పర్సన్ కి 250 ml తీసుకుంటే సరిపోతుందండి. దీని నిండా మనకు కావాల్సినటువంటి వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్నాయండి. విటమిన్ ఏ అండ్ విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. చేసుకుంటాం కూడా చాలా చాలా సింపుల్ అండి. జస్ట్ ఒక గ్లాస్ ఇలా తాగితే మనకు ఓవరాల్ గా చాలా బెస్ట్. సూపర్ యమ్మీ సూపర్ కూల్ కీరా రైతా గురించి ఒక కప్పు కర్డ్ తీసుకుని లంప్స్ లేకుండా బీట్ చేసుకుని పెట్టుకుంటామండి. తర్వాత పోపు కూడా రెడీ చేసేసుకుంటాం. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని 1 టీ స్పూన్ ఆయిల్లో ఈ లోపు కీరాను కూడా చక్కగా తురుముకుని పెరుగు మిశ్రమంలో యాడ్ చేసేసుకున్నామండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నామండి. అదేవిధంగా ఒక 1/4 టీ స్పూన్ రోస్టెడ్ జీరా పౌడర్ వేసుకుంటున్నామండి. డ్రై రోస్ట్ చేసుకుని మనం పౌడర్ చేసుకుంటాం అనమాట, అది యూజ్ చేసాము. ఇంకా తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుంటాము. అదే విధంగా ఆల్రెడీ వేపించి పెట్టుకున్నటువంటి పోపు మిశ్రమాన్ని కూడా దీంట్లో యాడ్ చేసేసుకుంటాము. ఈ సమ్మర్స్ లోను లేదా ఏదైనా మసాలా కర్రీస్ తిన్నప్పుడు ఈ కీరా రైతా భలే బాగుంటుందండి. అసలు వేరే ఏమి లేకుండా ఈ కీరా రైతానే ఒక కప్పు నిండా మనం తీసుకుని తిన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. డెఫినెట్ గా ట్రై చేసి చూడండి. మొత్తం అంతా ఇంకా మిక్స్ చేసేసి మనం సర్వ్ చేసేయడమే. ఎంతో సింపుల్ గా చేసేసుకునేటువంటి చికెన్ గ్రేవీ మసాలా కర్రీ కోసం ముందుగా బాణలు పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో 2 ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుంది, ఒక 5 పచ్చిమిర్చి తరుగు, రుచి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు వేసుకుని కొంచెం అది ఫ్రై అవనిస్తామండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మంచిగా ఫ్రై చేసుకుంటాము. 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనము చికెన్ పీసెస్ ని యాడ్ చేసేసుకుంటామండి. మార్కెటింగ్ తెచ్చుకున్న తర్వాత ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసుకుని శుభ్రంగా వాష్ చేసేసుకుంటామండి 3-4 సార్లు. అది యాడ్ చేస్తాం. ఇప్పుడు 1.5 టీ స్పూన్ కారం వేసుకున్నాము. మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని కొంచెము కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని 1 గ్లాసు వాటర్ యాడ్ చేసుకుంటామండి. మొత్తం అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి 10 నుంచి 15 నిమిషాలు ఉడకనిస్తాం అనమాట. మనకి ముక్క ఆల్మోస్ట్ సాఫ్ట్ అవుతుందనగా 1 టేబుల్ స్పూన్ నిండా ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ నిండా చికెన్ గరం మసాలా పౌడర్ వేసేసుకుని కొంచెం పుదీనా కూడా వేసుకున్న తర్వాత మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటామండి. ఇంకా మీకు లిక్విడ్గా కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు ఇంకా మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకున్నామండి. ఇంకా అంతే, మన అద్భుతమైనటువంటి కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ మనకి వైట్ రైస్ లోకి, బగారా రైస్ లోకి, పులావ్స్ కి, రోటీస్ కి, చపాతీస్ కి, పుల్కాకి, దేనికైనా సరే భలే బాగుంటుందండి. ఇది బెస్ట్ కాంబినేషన్ అనమాట.
ఎంతో రుచిగా ఎంతో కమ్మగా ఉండేటువంటి వెజిటబుల్ బగారా రైస్ కోసం మనం ముందుగా బాణలు పెట్టేసుకుంటామండి. దాంట్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, 1 టీ స్పూన్ షాజీరా, దాల్చిన చెక్క, 4 లవంగాలు, 4 ఇలాచి, కొంచెం జాజి పువ్వు వేసుకున్నాం. అదేవిధంగా బిర్యానీ ఆకు వేసుకున్నామండి. కొంచెం జాజికాయ ముక్క అంటే ఒక పావు జాజికాయ ముక్క వేసుకున్నాం. ఇదంతా మంచిగా ఫ్రై అవనిస్తామండి. ఇది ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్ గా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి జస్ట్ క్రష్ చేసుకోవాలంతే. అది వేసుకున్నామండి. ఒక చిన్న ఆనియన్ చీలికలు, ఒక 4-5 పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, ఒక టమాటా చీలికలు, ఒక క్యారెట్ చక్రాల కట్ చేసుకుని వేసుకున్నాము. ఇదంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటాము. పొటాటో పీసెస్ ఈ విధంగా చక్రాల్లో కట్ చేసుకున్నామంటే అది వేసుకున్నాము. పుదీనా వేసుకున్నాము. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటాం అనమాట. మిక్స్ చేసుకున్న తర్వాత స్ప్రౌటెడ్ బఠానీ యాడ్ చేసేసుకుంటున్నామండి. ఇక్కడ మొలకలు వచ్చినాయి యాడ్ చేశాను నేను. ఇక్కడ మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటాము. మిక్స్ చేసుకుని మూత పెట్టి కాసేపు ఉడకనిస్తాము. కొంచెం ఉడికిన తర్వాత మనము ఆల్రెడీ సోక్ చేసుకున్నటువంటి రైస్ ని ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను. నేను 3 కప్పులు యాడ్ చేసుకున్నానండి. 3 కప్పులకి 1:2 రేషియోలో 3:2 6 కప్స్ వాటర్ ఇక్కడ నేను యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకుని ఒకసారి ఈ సాల్ట్ టేస్ట్ చూసుకోండి. పడుతుందంటే ఈ మూమెంట్ లోనే వేసుకోండి. ఇలా రోలింగ్ బాయిలింగ్ వచ్చిన తర్వాత మూత పెట్టి 15 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకుంటే మన వెజిటబుల్ బగారా రైస్ రెడీ అయిపోయిందండి. లంచ్ రెసిపీస్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇంక ఇక్కడ రోటీ చేసేస్తున్నాను. మనము రోలర్ తో కాకుండా ఈ విధంగా మనం పూరి ప్రెషర్ తో చేసేసుకుంటే చాలా సింపుల్ గా అయిపోతుందండి. చాలా పలచగా వస్తాయి అనమాట. నాది ఇది మీడియం సైజు ఈ పూరి ప్రెషర్. పెద్దదైతే ఇంకా బాగుంటుందండి. కాకపోతే నేను చిన్న సైజే చేసుకుంటాను కాబట్టి నాకు ఇది పర్ఫెక్ట్ గా సరిపోతుంది. చిన్న రౌండ్ తీసుకుని మనం జస్ట్ ఒక్కసారి ఫస్ట్ మళ్ళీ సెకండ్ టైం చేస్తే మనకి పర్ఫెక్ట్ గా అది మనకి ఎంత సైజు కావాలో అంత సైజుకి వచ్చేస్తుంది అనమాట. చూసారా పల్చగా మనకి ఎన్ని కావాలంటే అలా జస్ట్ అట్లా ప్రెస్ చేసేసుకోవడమేనమాట. చాలా బాగా వస్తాయి. మీరు కాకపోతే రౌండ్ అనేది చిన్నగా తీసుకోవాలి. పెద్ద బాల్ తీసేసుకొని చేసుకున్నారనుకోండి చాలా దలసరిగా వచ్చేస్తాయి. పైగా నేను ఇప్పుడు చేసేది ఓట్స్ రోటీ అండి. అసలు ఎంత బాగా వస్తున్నాయంటే సింపుల్ గా మనం చేసేసుకోవచ్చు. రోటీస్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనము రోస్ట్ చేసేసుకుంటాం అంటే చక్కగా కాల్ చేసుకుంటాం అనమాట. చాలా బాగా వస్తాయి. ఇంకా లంచ్ రెసిపీస్ అయిపోయినాయి అండి. చికెన్ గ్రేవీ మసాలా రెడీ అయిపోయింది. అంతేకాకుండా వెజిటబుల్ బగారా రైస్ కూడా ఉడికిపోయింది. ఇంకా నేను ఈవినింగ్ స్నాక్స్ కోసం ఇక్కడ స్వీట్ పొటాటోని స్టీమ్ చేసుకుంటున్నానండి. చక్కగా ఉడికిపోయినాయి అవి కూడా. ఇంకా లంచ్ టైం అయిపోయిందండి. లంచ్ సర్వ్ చేసేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇదండి ఈ రోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలా సరికొత్త వీడియోతో నేను ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మన వీడియోలను ఆదరించి ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు, నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ వీకెండ్.